శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల కేంద్రంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ పైకప్పులు ఊడి ఖాతాదారులపై పడ్డ ఘటన చోటు చేసుకుంది. కాలం చెల్లిన ఈ భవనంలో ఇచ్చాపురం చుట్టుప్రక్కల ప్రజలు తమ లావాదేవీలు జరిపేందుకు నిత్యం ప్రజల అధిక సంఖ్యలో పోస్ట్ ఆఫీస్కి వస్తూ ఉంటారు. నిరంతరం జనాలు అధికంగా వచ్చే ఈ పోస్ట్ ఆఫీస్పై కప్పులు పెచ్చు ఊడిపడటంతో ఖాతాదారులు ఒక్కసారి హడలిపోయారు. పోస్ట్ ఆఫీస్కి వచ్చిన ఖాతాదారులపై పెచ్చులు పడటంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఉద్యోగస్తులు కొత్త భవనాన్ని మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. తమ పనుల కొరకు పోస్ట్ ఆఫీస్కి రావాలంటే భయమేస్తుందని ఖాతాదారులు వాపోతున్నారు. డిపాజిట్ వచ్చాం కొత్త పుస్తకం తీసుకోవడానికి కూర్చున్నాను. ఫస్ట్ సీట్లో లేడీ కూర్చుంది, అమ్మాయి ఉంది. రెండో సీట్లో నేను కూర్చున్నాను. ఆ తర్వాత మూడో సీట్కి వెళ్ళాను. మళ్ళీ అతను ఎవరు రాగానే ఆ సీట్కి వెళ్ళిపోయాను. అక్కడ కూర్చున్నాను. మీద తొక్కులో పడాలి. నా పక్కన చూడమ్మా మీద నుండి బండి తొక్కు పడుతుందా అన్న అనేసరికి ఏది లేదన్నది. ఆ పాపకు వచ్చి వాళ్ళ హస్బెండ్ ఎవరు వచ్చి పిలిచేది ఆ పాప వెళ్ళిపోయింది. జస్ట్ వాళ్ళు కూడా పడిపోయింది. విదిన్ సమ్ సెకండ్స్ నా భుజం పడని భుజం మీద కొంచెం నొప్పిగా ఉంది. రైట్ మొత్తం ప్రమాదంలో పడవలసిన అవసరం ఉండదు. అంటే చిన్నపిల్లలు ఉంటే మాకు కాబట్టి ప్రాబ్లం లేదు. పోస్ట్ ఆఫీస్కి ఇక్కడికి అమౌంట్ తీయనిపించాము. ఇలా కూర్చుని ఉన్నాము. ఈ చైర్ మీద నుండి పైన పెచ్చులుడి అలా పడిపోయండి. ఇలా అయితే ప్రజలకి చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇలా చూడాలి. నేను ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వచ్చానండి. డిపాజిట్ పుస్తకం వచ్చాం కొత్త పుస్తకం తీసుకోవడానికి కూర్చోమన్నా. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల కేంద్రంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ పైకప్పులు ఊడి ఖాతాదారులపై పడ్డ ఘటన చోటు చేసుకుంది. కాలం చెల్లిన ఈ భవనంలో ఇచ్చాపురం చుట్టూ ప్రక్కల ప్రజలు తమ లావాదేవీలు జరిపేందుకు నిత్యం ప్రజల అధిక సంఖ్యలో పోస్ట్ ఆఫీస్కి వస్తూ ఉంటారు. నిరంతరం జనాలు అధికంగా వచ్చే ఈ పోస్ట్ ఆఫీస్పై కప్పులు పెచ్చులు ఊడిపడటంతో ఖాతాదారులు ఒక్కసారి హడలిపోయారు. పోస్ట్ ఆఫీస్కి వచ్చిన ఖాతాదారులపై పెచ్చులు పడటంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు కొత్త భవనాన్ని మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. తమ పనుల కొరకు పోస్ట్ ఆఫీస్కి రావాలంటే భయమేస్తుందని ఖాతాదారులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రవణ్. ఫాతిమా, శ్రీకాకుళం జిల్లాలో పోస్ట్ ఆఫీస్ కి వెళ్లాలంటే సామాన్య ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పోస్టల్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో కూడా అద్దె భవనాల్లోనే ఎక్కువ శాతం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వర్షాకాలం రావడంతో అనేక పోస్ట్ ఆఫీసుల్లో కూడా శిథిలావస్థకు చేరిన భవనాలను నిర్వహించడంతో ఖాతాదారులకు ప్రాణ సంకటంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి మేజర్ పోస్టల్ కార్యాలయంలో అయితే మాత్రం ఈ రోజు దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఖాతాదారులు అధిక సంఖ్యలో వచ్చి తమ పోస్టల్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి సమయంలో అయితే మాత్రం భవనం శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో భవనం పైకప్పు ఒక్కసారిగా ఊడి పడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఖాతాదారులకు గాయాలైనటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అంటే ఆ భవనం తాలూకా పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ భవనం శిథిలావస్థకు చేరింది. నూతన భవనం నిర్మాణానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకి అనేక సార్లు ఉన్నతాధికారులకి అనేక పలుమార్లు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొరపెట్టుకున్న స్థానికంగా ఉన్నటువంటి ఖాతాదారులు విన్నవించుకున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా పట్టించకపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలం కావడంతో ఒకసారిగా కూడా భవనం తాలూకా పైన పెచ్చులు ఊడిపట్టి అక్కడ ఉన్నటువంటి ఖాతాదారులకి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కూడా చాలా స్పష్టంగా
చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా పెచ్చులు ఊడి ఖాతాదారుల మీద పడ్డ దృశ్యాలను కూడా బీఆర్కే న్యూస్ చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఈ నిర్లక్ష్య వైఖరిని ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఖాతాదారుల పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం అన్ని మండలాల్లో ఉన్నటువంటి పోస్టల్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో సబ్ కార్యాలయాలు అన్ని కూడా లీజుకి తీసుకుంటూ అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అద్దె భవనాలు కూడా సరిగా లేకపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇలాంటి చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇకనైనా సరే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల సిబ్బందిగానే ఈ విషయంలో జోక్యం చేసుకొని తక్షణమే పోస్టల్ కార్యాలయాన్ని మార్పు చేయాలంటే అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇచ్చాపురం పోస్టల్ కార్యాలయానికి మాత్రం రోజుకి దాదాపుగా కూడా వేలల్లో సేవలు చేసుకుంటూ ఖాతాదారులు వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే తమ ప్రాణాలకే ముప్పు వస్తుందంటూ కూడా పోస్టల్ కార్యాలయానికి వెళ్ళడానికి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం మనకి అక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. తిరుపతి పట్టణంలో ఓ జిమ్ ట్రైనర్ అజీం చేసిన తెగింపు చర్యలు తీవ్ర కలకలం రేపాయి. నారాయణపురానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అజీం సంబంధాన్ని తెంచుకునే ప్రయత్నం చేసిన మహిళను బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నెల 8న జైలు నుంచి విడుదలైన అజీం 2 రోజుల క్రితం మహిళకు ఫోన్ చేసి జిమ్ వద్దకు రా అని చెప్పాడు. రాకపోతే ఆమె పిల్లలను చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో మహిళ తన తల్లితో కలిసి జిమ్కు వెళ్లగా ఇద్దరిని బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కారును అతివేగంగా నడుపుతూ 2 కార్లు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఈ క్రమంలో పోలీసులు వెంటాడి అలిపిరి సిఐ రామ్ కిషోర్ నాయకత్వంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు సెల్ ఫోన్ లైవ్ లొకేషన్ ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రైతులకు టీడీపీ వైసీపీ నేతలకు మధ్య భారీ గొడవ జరిగింది. ఆకాశ లక్కవరంలో ఎరువులు పంచడం కోసం ఇరు పార్టీ నేతలు పోటీ పడ్డారు. అధికారులు ఎవ్వరూ లేకుండా యూరియా ఎలా పంచుతారంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. అయినా టీడీపీ నేతలు వినకపోవడంతో అధికార పార్టీ నేతలను రైతులు బట్టలు చింపి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గొడవను అదుపు చేసే ప్రయత్నం చేశారు. భాగ్యనగరానికి మణిహారంగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణపై ఎల్&టీ సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. వరుస నష్టాల కారణంగా మెట్రోను ఇకపై నడపడం తమ వల్ల కాదని, నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జయదీప్కు ఎల్&టీ ఉన్నతాధికారులు లేఖ రాశారు. గత కొంతకాలంగా మెట్రో రైలుకు ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని, దీనికి తోడు పేరుకుపోయిన బకాయిలతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని లేఖలో పేర్కొన్నారు. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని, ఈ పరిస్థితుల్లో మెట్రోను నడపడం తమకు భారంగా మారిందని ఎల్&టీ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల కామారెడ్డిలో రైతుల కష్టాలపై ట్వీట్ చేశారు. రైతులను ప్రభుత్వం నేరస్తులుగా చూస్తుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం దారుణమేనని హరీష్ రావు పేర్కొన్నారు. అంతేకాక రేవంత్ రెడ్డి చేతకాని పాలన కారణంగానే రైతులకు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు. రేవంత్ చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెప్తుందని హరీష్ రావు హెచ్చరించారు. ఈ ట్వీట్ల ద్వారా హరీష్ రావు రైతుల సమస్యపై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ అర్థనగర రాజకీయాలలో తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటి బులెటిన్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.